ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఈ రోజున భోజ మహారాజు రచించినటువంటి చారుచర్యలో భోజన క్రమాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. మనకు షడ్రుచులు ఉన్నాయని తెలుసు. మధుర, కటు, కషాయ, తిక్త, ఆమ్ల, లవణాలు. ఈ 6 రుచుల్లోనూ భోజనం సమయంలో ఏవి ముందు తీసుకోవాలి, ఏది తర్వాత తీసుకోవాలి, వాటి మూలంగా ఎటువంటి లాభాలు నష్టాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా మహారాజు ఈ భోజనాధికార ప్రకరణంలో భోజన క్రమము అనేటటువంటి ఉపశీర్షికలో ప్రస్తావించాడు. ఆదౌ మధురమస్నీయాన్ మధ్యే ఆమ్ల లవణం కటుం అంతే తిక్త కషాయౌ చ సంయజ్జీర్ణం సుఖావహం. ఇప్పటికి కూడా మనకి సాంప్రదాయం ఉంది. విందు భోజనాల్లో ముందుగా తీపిని వడ్డిస్తారు. తీపిని వడ్డించినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, తీపి ముందుగా తింటే ఎక్కువ అన్నం తినరని ముందుగా తీపి వడ్డిస్తారు అనుకుని. కాదుట. ఆదౌ మధురమస్నీయాత్. భోజన ప్రారంభంలో మధుర రసమని ఉన్నటువంటి పదాలని, అంటే తీపి పదార్థాలని, విశిష్టమైన పదార్థాలని స్వీకరించటం. మధ్యే ఆమ్ల లవణ రసం కటుం. మధ్యలో ఆమ్లం లవణ రసాలతో ఉన్నటువంటి పదార్థాలను స్వీకరించటం. అంతే చివరిలో తిక్త కషాయౌచ. తిక్త కషాయ రస విశిష్ట పదార్థాలను భుజిస్తూ ఉండాలి. అప్పుడే చక్కగా సమ్యక్ జీర్ణం సుఖావహం. ముందుగా తీపి పదార్థాలని, ఆమ్లము లవణ పదార్థాలని, మధ్యలోనూ తిక్త కటు పదార్థాలని చివరిలోనూ స్వీకరించటం మూలంగా సమ్యక్ జీర్ణం సుఖావహం. జీర్ణశక్తి సరిగ్గా ఉండి ఆరోగ్యం సుఖంగా ఉంటుంది అన్నాడు. అంతేకాదుట, అతి మధురం అసనల శమనం. ఎక్కువగా మధుర రస సేవనం మూలంగా అగ్ని దీప్తి తగ్గుతుంది. ఇదిగోనండి, అంటే ముందుగా తీపి పదార్థాలు తినటం మూలంగా ఆకలి తగ్గుతుంది అని చెప్పుకున్నాం కదా మనం విందు భోజనాల్లో ముందుగా తీపి పెట్టడం అందుకేను తక్కువ తింటారనే ఉద్దేశము అని. అదే ఆయన చెబుతున్నాడు. అతి మధురం అనల శమనం. అధికంగా తీపి పదార్థాలను తింటే అగ్నిదీప్తి తగ్గుతుంది, ఆకలి తగ్గుతుంది. అతి లవణం అచక్షుష్యం. అలాగే ఎక్కువగా ఉప్పుని కనుక సేవించినట్టయితే నేత్రాలకు చెరుపు కలుగుతుంది, నేత్రాలకి హాని కలుగుతుంది. అతి తీక్ష్ణామ్లం రసాత్ సాక్షాత్. అలాగే ఎక్కువ పులుపు ఉన్నటువంటి పదార్థాలను తిన్నట్టయితే రసధాతువు అంటే రక్తం చెడిపోతుంది అని హెచ్చరిస్తున్నాడు భోజుడు. ఆదౌ మధురమస్నీయాన్ మధ్యే ఆమ్ల లవణం కటుం. దీనికే పాఠభేదం ఉంది. మధ్యే చ కటు తిక్తకం అంతే తిక్త కషాయౌ చ సమ్యక్ జీర్ణం సుఖావహం. అతి మధురం అనల శమనం అతి లవణం అచక్షుష్యం అతి తీక్ష్ణామ్లం రసాత్ సాక్షాత్ అని భోజన యొక్క హెచ్చరిక. స్వస్తి.